అహంకారం వినాశహేతువు. ఉద్యోగ పర్వంలోని కథ ఇది. కృష్ణుడు రాయబారానికి వచ్చి తను చెప్పవలసిన హితవు చెప్పాడు. అనంతరం ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు చేసిన హితబోధ. నాయనా దుర్యోధన, నీకు నీ వారికి సర్వ ప్రపంచానికి మేలు కలిగే విషయం చెప్తున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను. చాలా రోజుల క్రితం మాట. దంభోద్భవుడు అనే పేరు గల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతనూ పాలించేవాడు. భుజబలంలో పరాక్రమంలో ఆయనకి సాటి వచ్చేవారే లేరు ఆ రోజుల్లో. అంతటి మహాయోధుడు ఆయన. ఆయన రోజు ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకుని రత్న కిరీటం ధరించి కోడి త్రాచు వంటి కరవాలం చేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనం అధివసించేవాడు. వందిమాగతులు ఆయన బలాపరాక్రమాలను గానం చేస్తుంటే కోరమేసం మెలుతిప్పుతూ ఆనందించేవాడు. అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ, ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడు ఉన్నాడా? గద ఖడ్గ ప్రాసాద ఆయుధాలతో కాని, ఆగ్నేయ వారుణ వాయువ్యాధి అస్త్రాలతో కాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు, మల్ల యుద్ధం చేయగల వీరుడు ఉన్నవాడిని క్షణంలో కడతీరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాలెగరేసేవాడు. ఆయన బలపరాక్రమాలు ఎరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కాదు. అంతలో ఆయన అహంకారం నానాటికి పెరుగుతూ వచ్చింది. నా అంతవాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతున్నారు. అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా. వారు రోజు ఆయన బలాపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకనాడు ఆయన్ని చూడటానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు, మహారాజా, మీరు నిజంగా మహావీరులే, బలాపరాక్రమ సంపన్నులే. అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు 3 లోకాల్లో లేరని విన్నాము. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయొచ్చు అన్నారు. ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జడిపించి నేల మీద పాదంతో తొక్కి, ఎంత కావరం, నన్ను మించిన యోధులా వారు అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు. గంధమాదన పర్వతం చేరాడు. ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి నవ్వుతూ కోరమేసం మెలిత్రిప్పాడు. నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరపబోగా ఇవన్నీ అనవసరం, యుద్ధం యుద్ధం అని అట్టహాసం చేశాడు. అప్పుడు వారు, ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం, మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అన్నారు. వినలేదు మహారాజు. యుద్ధం చెయ్యక తప్పదు అన్నాడు. అంటూనే బాణం తొడుగుతుంటే చూసిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి, ఇదిగో ఈ గడ్డి పరక నీ సేన నిలబడుతుంది అని వదిలాడు. ఆ రాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసింది. ఈలోగా సేనలోని వారందరూ ముక్కులు చెవులు ఊడిపోయి రోదనం ఆరంభించారు. రాజుకి తల తిరిగింది. సేనలో పలాయనం చేస్తున్నాయి. చూసిన రాజుకి గుండె జారింది. ఆయుధాలన్నీ క్రిందపెట్టి తల వంచి నరనారాయణుల పాదాల మీద వ్రాలి, ఆర్య, నన్ను క్షమించి అనుగ్రహించండి, నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ, మహారాజా, సిరి సంపదలు కలవారు పేదసాదులకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులను రక్షించడానికి తమ శక్తిని వినియోగించాలి. అంతేగాని అహంకారంతో తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం అన్నారు. మహారాజు వారి బోధ విని ఆనాటి నుంచి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయ మార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు. కనుక దుర్యోధన, అహంకారం బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అన్నాడు పరశురాముడు. ధన్యవాదాలండి.